హాయ్ అండి, శ్రీలక్ష్మి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. చూడండి, ఈరోజు నేను బోటి ఫ్రై చేస్తున్నాను. చూడండి, బోటి బాగా క్లీన్ చేసుకున్నాను. నేనే క్లీన్ చేస్తానండి. బాగా క్లీన్ చేసినాను. ఆయన్ని బాగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టినాను. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. బోటి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేను బయట వాళ్ళ దగ్గర చేయించను, నేనే చేసుకుంటాను నీట్గా. చూడండి, బోటి ఓకే. నా స్టైల్లో నేను చేస్తున్నాను కాబట్టి ఈ రెసిపీ చూసి తిని చెప్తాను. ఎట్టుందో మీరు కూడా చేసి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. చూడండి, కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డల పేస్టు ఇది ఎప్పుడు ఇంట్లో నేను ప్రిపేర్ చేసి పెట్టుకునేది. సో మార్కెట్కి పోతే పోలేదు. ఈ 4 రోజులు బాగా అమ్మోళ్ళ ఊరికి వెళ్ళేసి పెళ్ళేరికి ఆడే 4 రోజులు ఉండేసి నేను శ్రీలక్ష్మి వచ్చినామండి. కాబట్టి మార్కెట్కి వెళ్ళేది నేను. సో కొత్తిమీర ఎన్ని ఏం చాలేదు, ఉన్ని దాంట్లో చేస్తున్నాను. చూడండి, బాగా వేయించుకొని చిన్న మంట పెట్టుకున్నాను మాడతారనేసి. అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి. అయిపోతుంది. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను లైట్గా అండి, ఎక్కువ మసాలా లేకుండా లైట్గా వేస్తున్నాను. దీంట్లో మళ్ళీ కొంచెం పసుపు పొడి వేస్తున్నాను. కొంచెం పసుపు పొడి వేస్తున్నాను. కొంచెం మిరప్పొడి వేస్తున్నాను. కొంచెం మిరప్పొడి అండి వేస్తున్నాను. చికెన్ మసాలా దీంట్లో కొంచెం గరం మసాలా పొడి అండి, ఇది నేను తయారు చేసుకున్న పొడి కొంచెం వేస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే కొత్తిమీర పోతే సోపాకు ఇంకా ఏమన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. దీంట్లో ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేవు నేను, అందుకని నేను వేయలేదు. సింపుల్గా చేసేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, పోతే సోపాకు వేసుకున్నా బాగుంటుంది. సోపాకు అయితే మాకు పక్కింట్లో ఉండదండి, నేను పోయి తేలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. చూడండి, కొంచెం పెనంలో వేస్తుంటే బాగుండు. కుక్కర్లో వేసినా కాబట్టి కొంచెం బాగా కరుచుకుంటుంది. ఓకే, ఆల్రెడీ నేను సాల్ట్ వేసినానండి దీంట్లో. కాబట్టి ఇప్పుడు మసాలా అంతా వేస్తున్నా కాబట్టి లైట్గా కొంచెంగా వేస్తున్నాను సాల్ట్. ఎక్కువ మేము సాల్ట్ కూడా ఎక్కువ తినమండి కాబట్టి ఎక్కువ వేయటం లేదు. మమ్మీ, నాకు మసాలా కావాలి. సరేనండి, చూడండి. ఓకే, ఒక్క 2 నిమిషాలు అటు వేగనిద్దాము. ఓకే ఓకే అండి, చూడండి మన బోటి ఫ్రై అయిపోయింది. చూస్తున్నారా, ఇది మన బోటి ఫ్రై అండి, అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. ఓకే, బాయ్ అండి. రెసిపీ చేసి చూసి తినేసి చెప్పేయండి. ఓకే, బాయ్.